తోటకూర మీ వరకు తెస్తే మీకు తినడం వరకే తెలుసు, కానీ ఈ తోటకూర రావడానికి రైతు పడే కష్టమేంటో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేంటినంటే, ఈ బొడ్డు ఉందా, ఈ బొడ్డులోని ఒక చెట్టు మాత్రమే వదిలేస్తాం. ఆ ఒక చెట్టు వదలగానే అది 2-3 నెలలు చాలా పొడుగుగా అవుతాయి అనమాట. ఆ పొడుగుగా ఉన్న చెట్టు ఏం చేస్తాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. రాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇదిగో ఒక బొడ్డు దగ్గర ఒక చెట్టు కానీ వదిలేస్తే ఈ మాత్రం పొడుగు అవుతాయి అనమాట. ఇవన్నీ ఇరుగుకున్నాయే, అవన్నీ తోటకూర విత్తనాలే. అది ఏం చేయాలని అంటే, ఇలా కోసేలా, కోసిన తర్వాత ఎండలోనే ఎండబెట్టాలన్నమాట. అది ఎలా ఎండబెట్టాలనేది మీకు చూపిస్తున్నా, రాయండి. చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. రైతుల బాధలేటో, రైతుల కష్టాలేటో అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. కట్ట 5 రూపాయలకి ఇస్తే సరిపోతుంది లేని అనుకుంటారు, కానీ మీరు ఇచ్చిన 5 రూపాయలకి బండి ఆయిలే రాదు. అలాంటప్పుడు ఎలా కడతాయి చెప్పండి? పేరుకి